నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం జరుగుతుంది గాను శ్రీ టి వేణుగోపాల్ గారు, శ్రీమతి సత్య గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధనాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానసు లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి శ్రీ టి వేణుగోపాల్ గారి తల్లిదండ్రులు కీర్తిశేషులు శ్రీమతి తాడోజు జానకమ్మ గారి, కీర్తిశేషులు శ్రీ తాడోజు నారాయణమూర్తి గారి జ్ఞాపకార్థంగా అనగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ తాడోజు నారాయణమూర్తి గారికి, కీర్తిశేషులు శ్రీమతి తాడోజు జానకమ్మ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఊరి ఆత్మలకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గభాగం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తిశేషులు శ్రీ తాడోజు నారాయణమూర్తి గారికి, కీర్తిశేషులు శ్రీమతి తాడోజు జానకమ్మ గారికి వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాగం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎటువారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాగం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ టి వేణుగోపాల్ గారికి, శ్రీమతి సత్య గారికి, శ్రీమతి జ్యోతిలత గారికి, శ్రీనివాస్ గారికి, మాధవిలత గారికి, చిరంజీవి సాయికృష్ణ మౌర్య గారికి, చిరంజీవి కార్తికేయ గారికి, శ్రీనివాసమూర్తి గారికి, శ్రీమతి సుధా గారికి, చిరంజీవి అనూహ్య గారికి, చిరంజీవి యువాన్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడతరని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంజం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి సత్య గారికి, శ్రీమతి జ్యోతిలత గారికి, శ్రీమతి మాధవిలత గారికి, శ్రీమతి సుధా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుడు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మంది చేపిస్తున్న పెంటేశ్వర మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ టి వేణుగోపాల్ గారు, శ్రీమతి సత్య గారు మీ తల్లిదండ్రులైన శ్రీ కీర్తిశేషు శ్రీ తాడోజు నారాయణమూర్తి గారి, కీర్తిశేషు శ్రీమతి తాడోజు జానకమ్మ గారి జ్ఞాపకార్థంగా ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే రైస్, అలాగే వంకాయ మసాలా, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.